మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే చెబుతున్నాయి గణాంకాలు. ఎన్నెళ్ళైనా ఈ పరిస్థితి మారదా అనేది ఆర్థికవేత్తల నుంచి సాధారణ ప్రజల వరకు ప్రతి ఒక్కరి మదిలో మెదిలేది. కానీ ఇప్పుడు మన దేశ ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతుంది. మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందా? శాస్త్ర సాంకేతిక రంగం, టెక్నాలజీ, వ్యవసాయం, నిర్మాణం సహా ఇతర రంగాలలోనూ దూసుకుపోతుందా? ఒకప్పటి భారత్కు ఇప్పటి మన దేశానికి చాలా వ్యత్యాసం ఉంది. మన దేశంలో అన్ని రంగాల్లో సత్తా చాటుతూ దూసుకుపోతోంది. గత కొన్నేళ్లలో మన దేశంలో ఎన్నో మార్పులు దేశ ప్రజల స్థితిగతులను పూర్తిగా మార్చేశాయి. మన దేశ ఆర్థిక వ్యవస్థ సుస్థిర వృద్ధితో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా పయనిస్తోంది. దాదాపు 20 ఏళ్ల క్రితం అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం మన దేశం వెలిగిపోతుందని చెప్పింది. అయితే అప్పుడు ఆ విషయాన్ని ఎవరూ నమ్మలేదు. ఆ నినాదంతో ఎన్నికల్లోకి వెళ్లిన బీజేపీ ఘోర ఓటమిని చవిచూసింది. కానీ 20 ఏళ్ల తర్వాత పరిస్థితులు చాలా మారాయి. ఒక్క మాటలో చెప్పాలంటే 77 ఏళ్ల స్వాతంత్ర్యం మన దేశాన్ని వెలుగు తీరాల్లోకి నడిపిస్తోంది. గత ప్రభుత్వాల ముందుచూపు, ప్రస్తుత ప్రభుత్వం కఠిన శ్రమ కలిసి భారత్ను ప్రపంచాన్ని శాసించే ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతోందని చెబుతున్నారు అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు. మన దేశ ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను దాదాపు 7% పెంచడం ద్వారా ఐక్యరాజ్య సమితి సైతం ఈ విషయాన్ని ధృవీకరించింది. ఆధునిక టెక్నాలజీతో కొత్త పుంతలు తొక్కడం దగ్గర నుంచి మానవ వనరులను అత్యంత సమర్థవంతంగా వినియోగించడం వరకు అన్ని రంగాల్లో భారత్ నిజంగానే దూసుకుపోతోంది. మనది పేద దేశం, అభివృద్ధి చెందుతున్న దేశం. గత కొన్నేళ్లుగా ఇదే మాట వింటూనే ఉన్నాం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్లవుతున్నా ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉండడమేంటన్న అసంతృప్తి, ఆవేదనను నిన్న మొన్నటి వరకు కూడా వెళ్లగక్కాం. కానీ ఇక ముందు అలాంటి అసంతృప్తికి చోటు లేదు. మనం అభివృద్ధి చెందిపోయాం. ఎంతలా అంటే మరో 2 ఏళ్లలో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలా మారిపోయేంతలా. అంటే అతిశయోక్తి లేదు. మన దేశాన్ని ఏమాత్రం కూడా తక్కువ అంచనా వేయకూడదని ప్రపంచ దేశాలు జాగ్రత్త పడే పరిస్థితులొచ్చాయి. టెస్లా కార్ల ఉత్పత్తికి ఎలాన్ మస్క్ భారత్ను కాకుండా చైనాను ఎంపిక చేసుకుని తప్పు చేశారన్న విశ్లేషణలు చేసే స్థాయికి వచ్చామని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశంలో గత కొన్నేళ్లలో ప్రభుత్వాలు చేపట్టిన సంస్కరణలు దేశ స్థితిగతులను ఏ మేరకు మార్చాయనేది పక్కన పెడితే 1991 తర్వాత నుంచి దేశ స్వరూపం మొత్తం మారిపోయింది. గత కొన్నేళ్లలోనే దేశ ఆర్థిక వృద్ధిలో వేగం పెరిగింది. 2004 నాటికి దేశంలో సంస్కరణల ఫలాలు కనిపించడం మొదలైంది. దీన్ని ప్రతిబింబిస్తూ అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం భారత్ వెలిగిపోతోందని నినాదంతో ఎన్నికలకు వెళ్లింది. కానీ సంస్కరణల ఫలాలు కొందరికే అందడం, మరోవైపు అతివృష్టి, అనావృష్టి పరిస్థితులతో వ్యవసాయం పెనుభారంగా మారడం, ప్రభుత్వ ఉద్యోగాలు లేకపోవడం, ప్రైవేటు ఉద్యోగాలు పూర్తిస్థాయిలో లభ్యమయ్యే పరిస్థితులు లేని కాలంలో నిరుద్యోగం ఊహించని స్థాయిలో పెరగడం భారత్ వెలిగిపోతోందన్న ప్రచారానికి ప్రతికూలతలు సృష్టించాయి. ఈ పరిణామాలు అన్ని ఎన్డీఏ కూటమికి ఓటమిని నిర్దేశించాయి. అయితే ఆ తర్వాత కాలంలో సాఫ్ట్వేర్ విప్లవం, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం, ఫార్మా సహా అనేక రంగాల్లో గణనీయ మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మార్పును ప్రపంచ దేశాలు సైతం త్వరగానే గుర్తించాయి. 2010లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మన దేశానికి పర్యటనకు వచ్చి మనది ఇంకెంత మాత్రం అభివృద్ధి చెందుతున్న దేశం కాదని, అభివృద్ధి చెందిన దేశమని అంటే ఎవరూ నమ్మలేదు. అంతేకాదు మన దేశం అప్పటికీ పేద దేశమని అభిప్రాయపడ్డారు. ఇక కరోనా మహమ్మారి విలయతాండవం చేసిన సమయంలో దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కానీ లాక్డౌన్ నాటి పరిస్థితులు తాత్కాలికమే అని, మన ఆర్థిక వ్యవస్థ సుస్థిరంగా ఉందని ఆ తరువాతి పరిణామాలు రుజువు చేశాయి. కరోనా, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వంటి విపత్కర పరిస్థితులను తట్టుకుని మన దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా నిలబడింది. కరోనా కాలం ముగిసిన నాటికి భారత్ బ్రిటన్ను దాటి ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. పారిశ్రామికీకరణతో లాభపడి ఒకనాడు భారత్ను పాలించిన బ్రిటన్ ఆర్థిక స్థితిని మనం అధిగమించడంతో ప్రపంచ దేశాలు సైతం మన వైపు ఆసక్తిగా చూశాయి. అప్పటి నుంచి కూడా భారత్ ఆకాశమే హద్దుగా ఆర్థిక స్థిరత్వంతో దూసుకుపోతోంది.
తాజాగా మన దేశ ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను ఐక్యరాజ్య సమితి సవరించడంతో భారత ఆర్థిక పరిస్థితులపై మరోసారి చర్చ జరుగుతోంది. దేశంలో వినియోగంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పెరుగుతోంది. ప్రజలు విచ్చలవిడిగా ఖర్చు చేసేస్తున్నారు. జనాభా పరంగా ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్న భారత్ వినిమయం విషయంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతోంది. అంతర్జాతీయంగా అగ్రస్థానంలో ఉన్న కంపెనీలన్నింటికీ భారత్ మార్కెట్గా మారింది. ఈ పరిణామాలన్నీ కలిసి దేశంలో వృద్ధి రేటును వేగంగా పెంచుతున్నాయి. వృద్ధి రేటు అంచనా సవరణలో ఐక్యరాజ్య సమితి సైతం ఇదే విషయం వెల్లడించింది. ప్రభుత్వ పెట్టుబడులు, ప్రైవేటు వినియోగం పెరగడంతో వృద్ధి రేటు గణనీయంగా పెరగడమే దీనికి కారణమని యుఎన్ తెలిపింది. ఈ ఏడాది 6.9%, వచ్చే ఏడాది 6.6% వృద్ధి రేటును భారత్ నమోదు చేస్తుందని యుఎన్ అంచనా వేసింది. ఔషధ, రసాయనాల ఎగుమతులు బలంగా పుంజుకుంటున్నాయని, అయితే సరుకుల ఎగుమతి మాత్రం ఆశించిన స్థాయిలో లేదని తెలిపింది. ఈ ఏడాది జనవరిలో వృద్ధి రేటు 6.2%గా చెప్పిన ఐక్యరాజ్య సమితి ఇప్పుడు 0.7% పెంచింది. నిజానికి వృద్ధి రేటు అంచనాలతో సామాన్యుడికి పనిలేదు. అసలు ఇవి అందరికీ అర్థమయ్యే లెక్కలు కూడా కాదు. నిత్యావసరాలు, ఇతర వస్తువుల ధరలు ఎంత ఉన్నాయన్నదే ప్రజలు గమనిస్తారు. ఆ రకంగా చూసుకుంటే ప్రస్తుతం ధరలు చుక్కలనంటుతున్నాయి. ప్రతి వస్తువు ధర క్రమంగా పెరుగుతోంది. ద్రవ్యోల్బణం కొత్త రికార్డులు సృష్టిస్తోంది. అయితే ఈ విషయంలోనూ ఐక్యరాజ్య సమితి గుడ్ న్యూస్ చెప్పింది. రిటైల్ ద్రవ్యోల్బణం గత ఏడాది 5.6% ఉండగా ఈ ఏడాది 4.5%కి దిగి వస్తుందని అంచనా వేసింది. దీంతో ధరలు కూడా తగ్గే అవకాశం ఉండడం కూడా సామాన్యులకు కలిసొచ్చే అంశమే. మన దేశ ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను ఐక్యరాజ్య సమితి తాజాగా సవరించడంతో భారత ఆర్థిక పరిస్థితులపై మరోసారి చర్చ జరుగుతోంది.